నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ అభిమాన నటుడి లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం కోసం ఎంతో ఎదురు చూడగా రిలీజ్ వాయిదా పడడంతో చాలా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమైన వారంతా డీలా పడిపోయారు. ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసుకున్న అఖండ 2 మూవీ షెడ్యూల్ ప్రకారం నేడే వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కావాల్సి ఉంది. నిన్న అంటే గురువారం రాత్రి ప్రీమియర్స్ పడాల్సి ఉంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మేకర్స్ చివరి నిమిషంలో సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే మరి అఖండ 2 విడుదల ఎప్పుడంటే వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు పెయిడ్ ప్రీమియర్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఆ తర్వాత సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కొత్త డేట్ ను త్వరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే అఖండ 2 మూవీ నిజానికి సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ డిసెంబర్ 5వ తేదీకి అప్పుడు వాయిదా వేశారు. ఇప్పుడు అనివార్య కారణాలు అంటూ చెబుతూ మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. అయితే అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ ఆర్థికపరమైన విషయాల్లో చిక్కుకోవడం వల్ల మూవీ వాయిదా పడినట్లు అర్థమవుతుంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు 28 కోట్ల బకాయిలు ఉన్నాయని, అది చెల్లించే వరకు సినిమా నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టులో రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు అఖండ రిలీజ్ ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజుకు మొత్తం డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ 2 సినిమా ఆగిపోయింది. ఏదేమైనా సడన్ గా విడుదల వాయిదా పడడం మాత్రం సినీ ప్రియులను, అభిమానులను తీవ్ర కలత చెందేలా చేసింది. ముఖ్యంగా అగోరా గెటప్ వేసుకున్న కొందరు బాలయ్య అభిమానులు సినిమా పోస్ట్ పోన్ అవ్వడం పట్ల ఆవేదన చెందుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఖండ గెటప్ వేసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అఖండ 2 ఈరోజు సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. అది మా దురదృష్టమని మాత్రం అనకూడదు, అదృష్టమే అనుకోవాల్సిందే. ఏది జరిగినా కూడా మా మంచిగా అనుకోవాలా. కాకపోతే అభిమానులు అనేది చాలా బాధగా ఉన్నాం. ఈ బాధ తొలగాలంటే రేపు సినిమా ఉదయం 8 గంటలకు సినిమా పడితే ఈ బాధలు అనేవి కొద్దిగా తొలగి మేము మళ్ళా ఆనందంగా ఉంటాము. అందరికీ ధన్యవాదాలు, అభిమానులకు అందరికీ, వచ్చే వాళ్ళకందరికీ థ్యాంక్ యూ. అయితే బాలయ్య కెరియర్ లోనే ఫ్యాన్స్ కు ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇదే తొలిసారి. మరి అఖండ సీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ ని తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు మా బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నదే. దీనికి సమాధానం నిర్మాతలు ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందన్నట్లు సమాచారం. అసలు సినిమాని ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ చేయడం సినిమాకే నష్టం. ఎందుకంటే డిసెంబర్ 3వ వారం నుండి సంక్రాంతి వరకు చాలా సినిమాలు విడుదలకు లైనప్ లో ఉండగా, ఇప్పుడు అఖండ 2 వల్ల ఆ సినిమాల విడుదలలు డిస్టర్బ్ కాకుండా ఉండడం మరియు అఖండ 2కి ఒక స్లాట్ దొరకడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా అఖండ 2ను నెక్స్ట్ ఫ్రైడే అంటే డిసెంబర్ 12వ తారీఖు రిలీజ్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 11వ తారీఖున పెయిడ్ ప్రీమియర్స్ వేసుకునే అవకాశం ఉంది. దీనికి గాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల నుండి అనుమతి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేస్తే డిసెంబర్లో కాకుండా సంక్రాంతి బరిలో లేదా సంక్రాంతి తర్వాత సినిమా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఎలా చూసినా డిసెంబర్ 12వ తారీఖు సినిమా విడుదల చేస్తే బాలయ్య స్టామినాకు తగ్గట్లుగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా వేరే సినిమాలు రిలీజ్ టైంలో వాటికి పోటీగా దించితే మాత్రం కలెక్షన్ స్ప్లిట్ అయ్యి బాలయ్య సినిమాకు రావాల్సిన కలెక్షన్స్ రాకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో నిర్మాతలు బాలయ్య బాబుతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని నెక్స్ట్ వీక్ సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం. అసలు ఫ్యాన్స్ కి ఇంకో డౌట్ ఏంటంటే, 200 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాతలకు 28 కోట్లు డబ్బులు కట్టడం కష్టమా అనిపిస్తుంది. పోనీ ఫ్యాన్స్ కోసం ఆ డబ్బులు డైరెక్టర్ లేదా హీరోనే భర్తీ చేయొచ్చు కదా అని కొందరు అంటున్నారు. అసలు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు కామెంట్స్ పాస్ చేయడం కరెక్ట్ కాదని ఇంకొందరు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం సినిమా ఆగిపోవడానికి కారణమైన ఆర్థిక లావాదేవీలను నిర్మాతలు పరిష్కరించినట్లు తెలుస్తుంది. ఫిర్యాదుదారులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడానికి లేదా ఒక అంగీకారానికి రావడానికి చర్చలు జరిపారని, ఆ సమస్య కొలిక్కి వచ్చిందని అంటున్నారు. అయితే దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి కానీ సంబంధిత వ్యక్తుల నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, ఎవరూ స్పందించలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం సినిమా విడుదలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లే. కానీ అసలు విషయం కోర్టు చేతిలో ఉంది. మద్రాసు హైకోర్టు విధించిన స్టే ఇంకా కొనసాగుతుంది. ఫిర్యాదుదారులు తమకు పేమెంట్ అందినట్లు కోర్టుకు తెలిపితేనే ఆ స్టే ఎత్తివేయబడుతుంది. ఆ తర్వాతే డిజిటల్ కీస్ రిలీజ్ అవుతాయి.
ప్రస్తుతం అందరి దృష్టి కోర్టు ప్రొసీడింగ్స్ మీదే ఉంది. ఒకవేళ లోపల చర్చలు జరిగి సమస్య పరిష్కారం అయి ఉంటే మధ్యాహ్నానికల్లా కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే సాయంత్రం నుంచే ప్రీమియర్స్ లేదా షోలు మొదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. అంటే 24 గంటల ఆలస్యంతో సినిమా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా మేకర్స్ స్పందించే వరకు ఏదీ నమ్మలేని పరిస్థితి. నిరవధిక వాయిదా పడిందా లేదా సాయంత్రం వరకే వర్తిస్తుందా అనే కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ రూమర్స్ అభిమానులకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నా అసలు విషయం తేలే వరకు టెన్షన్ తప్పదు. మొత్తానికి అఖండ 2 చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు సినిమాపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమా రిజల్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.